హాయ్ అండి, నేనైతే ఒక కప్పు బియ్యం పిండితోని పిల్లలకు స్నాక్స్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటి వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి వేసుకోవాలి, చిన్నదైతే 2 వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, అలాగే 3 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారము, పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగా వేయాలి, పిల్లలకు కదా, కొద్దిగా కారం వేసుకోవాలి. సాల్టు, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వంట సోడా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా కలిపేసుకోవాలి. ఇలా ముద్దలా కలిపేసుకోవాలి. ఇలా తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇలా చేతితోని ఇలా అనుకుంటూ ప్లేట్లో అన్నీ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం చేసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందేమో చూద్దాము. ఆయిల్ వేడైందండి. ఇందులో ఒకటి వేసేసుకోవాలి. ఇలా ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి. ఒకసారి ఇలా మలిపేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీటిని పక్కకు ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా ఇంకా కొన్ని వేసేసుకొని మొత్తం కాల్చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. అయిపోయినాయండి. ఇలా మొత్తం పక్కకు తీసేసుకొని పిల్లలకు అప్పుడప్పుడు ఇలా కూడా స్నాక్స్ చేసి ఇవ్వాలి. ఇవి వట్టి తిన్నా చాలా బాగుంటుంది. చూడండి ఎలా కాలిపోయినాయో, చాలా సూపర్గా ఉన్నాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.